మిత్రమా నమస్తే. ఒక ఫ్యామిలీ వాళ్ళకి కాలేజ్‌కి వెళ్ళే కూతురు. ఆ కాలేజ్‌కి వెళ్ళే కూతురు ఒకసారి కాలేజ్‌కి వెళ్తుంటే ఆ అమ్మాయికి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఆ అమ్మాయి ఫోటో ఆర్ ఫేస్ పెట్టి అశ్లీల ఫోటో ఒకటి రావడం జరిగింది. ఆ ఫోటో వచ్చిన ఒక 10 సెకండ్స్‌లో కాల్ వచ్చింది. ఈ ఫోటో గాని మేము అందరికీ సర్క్యులేట్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు అర్జెంట్‌గా మాకు 1,00,000 పంపాలి అని. ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. వెరీ క్వైట్ గర్ల్. చాలా షాక్ అయింది. షాటర్ అయింది. కట్ చేస్తే వాళ్ళ ఈవినింగ్ సూసైడ్ చేసుకుంది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసేలో ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే అదొక మార్ఫర్డ్ ఇమేజ్. అంటే ఫేక్‌గా ఆ ఫోటోని తయారు చేసి ఆ అమ్మాయికి పెట్టి బ్లాక్‌మెయిల్ చేయడం జరిగింది. అది తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఫీల్ అయ్యారు. ఇక్కడ మనం మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే ఆ అమ్మాయికి జరిగిన దారుణం కంటే కూడా ఆ దారుణాన్ని ఆ అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఆళ్ళ తల్లిదండ్రులు క్రియేట్ చేయడం అనేది ఇంకా పెద్ద ప్రాబ్లమ్. మాట్లాడండి. పిల్లలతో మాట్లాడండి. ప్రేమగా ఉండండి. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి. ఎందుకంటే మనం చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నాం. మీ యొక్క ఓదార్పు, మీ యొక్క సహాయం వాళ్ళకి అందకపోతే ఇలాంటి దారుణాలు ఎన్నో ఎన్నో జరుగుతాయి. అలా ఉంటారని మీరు కోరుకుంటూ నమస్తే.